ఎంత ఎదిగినా సదితిన రేవును తలిస్తే బరకతుంటుందని, ఎవరైనా మనకు మంచి పని చేస్తే గుర్తించుకొని తలుచుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ది నిస్వార్థమైన సేవ అని, నిజాయితీ గల సేవ అని ప్రశంసించారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ తాండా పిట్టల గుడిసెల ప్రజలకు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు మొహమ్మద్ హుస్సేన్ మరియు కీర్తిశేషులు మహమూదాబాను సిద్దిపేట వారి జ్ఞాపకార్థం వంటపాత్రలు, కుర్చీలు మరియు టేబుల్స్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తనిరు హరీష్ రావు చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ కష్టపడాలని, కష్టపడి జీవితంలో ఎదగాలని సూచించారు. యువత మద్యానికి, ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై లైఫ్ ను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఎంత ఎదిగితే అంత ఒదిగినప్పుడే మంచి జీవితాన్ని అనుభవించవచ్చునని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఈ రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుని మీకు తనకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చారని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. ఫారూక్ హుస్సేన్ కోటీశ్వరుడు ఏమీ కాదని, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగాడని గుర్తు చేశారు. ఫారూక్ హుస్సేన్ నేడు కుల మతాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమానికి పూనుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. కొన్ని పార్టీలు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పిట్టల గుడిసెల ప్రజలకు తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, మైపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తడిసిన ఉమా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, సీనియర్ నాయకులు వేముల వెంకటరెడ్డి, కిష్టారెడ్డి, మాజీ సర్పంచ్ భిక్షపతి నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కానీ చెడు వైపు అడుగులు వేయడం అనేది సరైనది కాదు. సరే, ఏది ఏమైనా ఫారూక్ హుస్సేన్ గారు ఎంతో నిజాయితీ, ఎంతో ప్రేమ. ఇవాళేమో ఆయన ఎవరు కొట్టినోడు లేడు, మీకు సామాను కొనియకపోతే ఆయన అడిగినోడు లేడు. ఉన్నాడు ఎవరన్నా? దరఖాస్తు ఇచ్చిండ్రా? మీరేమైనా అడిగినరా? ఏమీ లేదు కదా. నిస్వార్థమైన సేవ, నిజాయితీతో కూడిన సేవ. అంటే ఏదో అంటారు చూడు, సర్ది తిన్న రేవు తెలిస్తే బర్కత్ ఉంటుందట. అవునా? ఎవరన్నా మనకు మంచి పని చేస్తే కడుపు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. యాద్ చేసుకుంటే నీకు పెద్దలు బర్కత్ ఉంటుంది అని చెప్పింది. ఇలా ఫారూక్ హుస్సేన్ సాబ్ మిమ్మల్ని యాద్ చేసుకొని మీ దగ్గరికి వచ్చి మీకు సేవ చేస్తుంటే తప్ప ఆయన ఎవరో అడుగుతే చేస్తలేడు, ఏదో స్వార్థంతో చేస్తలేడు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. నిజానికి ఆయన వివిధ కోటీశ్వరుడో సంపన్నవంతుడేం కాదు. కష్టపడి ఒక మామూలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అందుకే హైదరాబాద్లో బంగ్లాలు లేవు, పెద్ద పెద్ద ఇదేం లేవు. చాలా కష్టపడి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగి ఒక మధ్యతరమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతూ ఉన్నాడు. దాంట్లో కూడా నాకున్న దాంట్లో ఏదైనా కొత్త సేవ చేయి. ఇలా కులం చూసిండా, మతం చూసిండా, నేను ఎక్కడ ఎదిగిన్నో, ఎవరి సాయం ఎక్కల కష్టంతో నేను ఎదిగిన్నో వాళ్ళకేదో కొంత సాయం చేద్దామనే ఒక మంచితనంతో వచ్చాడు తప్ప ఇక్కడే మతాలు కులాలు లేవు.